భార్య కొంగు పట్టుకొని ఇట్లా అడిగింది. అడిగితే ఓట్లు వేసినాం. మేము ఓట్లు వేసి గెలిపించినామైనను. మాకు ఇప్పుడు మాకు ఏది లేదా, మాకు లేని వాళ్ళం. మేము ఆడపిల్లల గల్లం నలుగురు ఆడపిల్లలు. నాకు బువ్వ లేదు, జాగలేదా, ఏది లేదు. మేము చేసుకుంటూనే బతుకుతాం, కూలి చేసుకునే బతుకుతాం. మేము మా కోటాడు చిత్తారని నిన్న పోతుంది దాకా నోట్ల మంచిలు పోయకుండా మేము దేవునికి పూజ చేసుకొని పోతే ఇలా ఇట్లా చేసిండ్రు. వాళ్ళ భార్య అడిగింది. కొంగు చాపి అడుగుతానే మేము ఓట్లేసినాం. ఓట్లు వేసినప్పుడు మీరు ఓట్లు వేయకుంటే నేను ఈసారి గెలవకుంటే నేను చచ్చిపోతా అన్నాడు. చచ్చిపోతా అన్నాడు. నా బిడ్డ నేను మేమందరం చచ్చిపోతాన్నాం. మేమందరం చచ్చిపోతామన్నాం. ఆ సార్ ఎందుకు చచ్చిపోవాలి, అయితే 2-3 మాటలు అదే అట కదా సరే అని అందరం కమలాపూర్లో వేసినాం. వేసినందుకు ఇప్పుడు మానవాళ్ళనే మట్టి కొడతాడా? ఇప్పుడు మానవాళ్ళ మట్టి కొడితే మా పిల్లలు ఎట్లా బతుకుతారు? ఇప్పుడు 13 ఏళ్ళ కానుంచే ఈ బెడ్రూమ్ల గురించి ఎదురు చూసుకుంటున్నారు. 13 సంవత్సరాల కాంచి ప్రజలైతే ఎడ్డోళ్ళు అయితే కాదు కదా సార్. ఏ ప్రభుత్వం చేసినా ఎవరిచ్చినా కూడా అందరికైతే తెలుసు, చూస్తారు కదా. ఇప్పుడు అనవసరంగా రాజకీయాలు నేర్చిల్లు. ఇప్పుడు రాజకీయం చేసినట్టే కదా. అక్కడ మాది మీది ఎందుకు అనడం మాకు తెలియదా? ఇప్పుడు స్టార్ట్ చేసింది కేసీఆర్ కావచ్చు. ఇప్పుడు వీళ్ళు అయినా కూడా ఇప్పుడు వాళ్ళు మాట్లాడింది కరెక్టే, వీళ్ళు మాట్లాడింది కరెక్టే. కానీ వీళ్ళు మాట్లాడడం వల్ల ఇప్పుడు మాకు రాకుండా ఆగిపోయింది కదా సార్. ఇప్పుడు ఇబ్బంది ఎవరికి? మాకే. ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి, మాకు ఇండ్లు లేవు. చిన్న చిన్న అగ్గిపెట్టెలాంటి ఇండ్లల్లో మేము ఉంటున్నాం సార్. పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మాకు మా పరిస్థితి ఏంటి? కౌశిక్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన ఏమన్నా చేసిండా? మీరు మాట్లాడినట్టు, మీరు రాజకీయాలు మాట్లాడినట్టు మేము కూడా ప్రశ్నిస్తే ఎట్లుంటది? అవసరమా? అందరికి తెలుసు ప్రజలు ఎవ్వరు ఎడ్డోళ్ళు కాదు. రేపటికల్లా వీళ్ళు వచ్చినా వాళ్ళు వచ్చినా ఎవరు తెలివి వాళ్ళకు ఉన్నది, ఎవరికి ఎన్నికలప్పుడు ఎవరికి వేయాలనేది వాళ్ళకి తెలుస్తుంది సార్. ఇప్పుడు అనవసరంగా నిన్న నుంచి ఇప్పుడు మేము ఎన్ని రోజుల నుండి చూస్తాం సార్. అప్లికేషన్లు వేసుకొని పనులు ఇచ్చి పెట్టుకొని మేము ఒక పూట తిండి తినుకుంటా బతుకుతాన్నాం, పిల్లల్ని సాదుకుంటాన్నాం. అలాంటి మాకు ఇప్పుడు ఈ రోజు నువ్వు ఇల్లు రాకుండా ఎవరి వల్ల అయితేంది? మీరు కొట్టుకుంటే పోతే ఇన్ఛార్జి పేదోళ్ళకి ఇల్లు రావాలి, కేసీఆర్ కట్టినా మనం ఇద్దాం వీళ్ళకి ఇల్లు అని చెప్పి అంతే కదా సార్. తీసుకొస్తే చెడగొట్టిండు అక్కడ పెట్టి. అంతే కదా. ఇప్పుడు అదే కదా జరిగింది. అక్కడ ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం ఉంటే సరే జరగని ఏదైతే అని అంటే అయిపోతది. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు ఈయనకన్నా ముందు మాట్లాడిన వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడిల్లు. వాళ్ళు మేమిత్తన్నాం అన్నట్టుగా ఏం మాట్లాడలే, మంచి చేద్దామన్న ఉద్దేశంతోనే వాళ్ళు మాట్లాడిల్లు. ఈయన తాపకోసారి లేచి మైక్ ఏందో అసలు నిన్న అసలు చిన్న పిల్లల చిల్లర వ్యవహారాలు చేసిండు. ఇక మధ్యలో ఈ కేసీఆర్ జై అంటారు, కౌశిక్ రెడ్డి జై అంటారు, మళ్ళా వీళ్ళని జై కొడతారు. అంటే ఏంది? మీరు రాజకీయాలు చేసుకోవడానికి అయితే మేము పిచ్చోళ్ళం. మా పనులు ఇచ్చి పెట్టుకొని వచ్చుడు చెప్పండి. ఎంత ఆశతో నచ్చినాం సార్ మేము. మా బాధ ఎవరు చూస్తారు మరి? ఇప్పుడు మా బాధ ఎవరు చూస్తారు? ఎవరిది వాళ్ళకు తెలియాలి సార్. ఇప్పుడు ఇన్ని చేస్తాను, రేపు నువ్వు వస్తే మాత్రం మీకు ఒకటే ఓట్లు పడతాయా? ఎవ్వరు ఎడ్డోళ్ళు కాదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఎలక్షన్లు అప్పుడు క్యాంపెయినింగ్ చేస్తే మేము మంచి వాళ్ళం అని అంత లేదు. అప్పుడు మీకు వేయడానికి రీజన్ ఏంది? నేను చచ్చిపోతా, నాకు ఇది శవయాత్ర అని జోలవట్టి అడుక్కుంటాను. వాళ్ళ పాప కానుంచి అడిగిల్లు, అందుకని వేసినాం అయిపోయింది. అది ఒకటి సాఫ్ట్ కార్నర్. ఇంకోటి ఏంటంటే అంత ముందుకు వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చి అడుగుతారు. ఆడోళ్ళం సార్, అందరం మనుషులే, మొగోళ్ళైనా ఆడోళ్ళైనా కూడా బాధ చూసే ఎత్తాం. చెప్పేది ఒక్కటే, మీరు ప్రజలకు మంచి చేయాలనుకుంటే మంచి చెయ్యండి. ఎవరు మంచి చేస్తాలు ఎవరు చెడ్డ చేస్తాలు అందరికి తెలుసు. చిన్న పోరగాళ్ళు అస్సలు కాదు. నువ్వు చిన్న పిల్లలకి స్టేజ్ మీద ఎగురుడు అవసరమా? వాళ్ళకి ఏదో పాపం ఇండ్లు చేస్తే అయిపోతుంది కదా. అంతే కదా సార్. పాలు పొంగించుకుని కదా కౌశిక్ రెడ్డి మీకు నేను చూస్తే నేను ఏదో కాలేజ్ అమ్మాయి వచ్చి మాట్లాడుతుంది అనుకోవచ్చు. కాదు, నాకు 2 పిల్లలు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. నా హస్బెండ్ చనిపోయి 6 సంవత్సరాలు. నేను ఇప్పుడు 6 సంవత్సరాల నుండి ఇక్కడనే ఉంటాను, మా అమ్మ దగ్గరనే. చిన్న ఇల్లు, చిన్న ఇంట్లో మా అక్క వాళ్ళ పిల్లలు, నేను, నా పిల్లలు, నా తల్లి. మా తండ్రి లేడు, ఏదో కూలి పని చేసుకొని మేము బతుకుతున్నాం. ఏదో ఒక ఆపర్చునిటీ వచ్చింది, నేను అప్లికేషన్ చేసుకున్నాం, మాకు అత్తదని మేము ఆశపడ్డాం సార్. ఇప్పుడు తీరా సమయానికి వీళ్ళకి ఇచ్చుడు లేదు, పాతోళ్ళకి ఇచ్చుడు, అది ఇది అంటే మేము ఏం కావాలి చెప్పండి? ఇప్పుడు మేము ఏదైనా కూడా ప్రభుత్వం నుండి ఏదో ఒకటి వస్తుందనే ఆశతోనే ఉంటాం కదా సార్. నిజం మాట్లాడాలంటే ఉల్లిగడ్డలు తక్కువ ధరకు వస్తాయి అంటే 10 కిలోలు ఒక్కసారి కొనుక్కునే అంత దరిద్రం. అంటే మేము రేపటికల్లా 1 రూపాయి తగ్గుతుంది కదా అన్న ఒక ఆలోచన కలిగి ఉంటాం. ప్రతి రూపాయి మేము
అసలు మేము అది ఎట్లున్నదంటే సార్ నా పరిస్థితి అయితే నాకు ఇష్టమైన తిండి కూడా నేను తినలేను, నాకు ఇష్టమైన కూర కూడా నేను అనుకోలేదు. ఎందుకంటే ఈ రోజు ఈ కూరకు 100 రూపాయలు ఖర్చు అవుతుంది అంటే రేపు పిల్లలకి ఇంకా దేనికన్నా అవసరం వస్తాయి, ఒక కంపాక్స్ అయినా వస్తుందా 10 రూపాయలల్లా, అట్లా చూసుకుంటాం సార్ మేము. పనులు ఎంత కష్టమైనా జ్వరం వచ్చిన కాలు నొప్పులు ఏమైనా ఉండని మేము పనుల్లోకి పోతాన్నాం. మా పరిస్థితి ఏంది, నిన్న మేము ఇక్కడ ఓపెనింగ్ అనుకోని ఫస్ట్ ఇక్కడికి వచ్చి చూసినాం సార్, ఇండ్లు చూస్తే చక్కగా ఉన్నాయి. సరే ఇంకొన్ని ఉన్నాయి అందులో చేయాల్సిన పనులు. నేనేమనుకున్నా తెలుసా సార్, నిజంగా దేవుడే సాక్షి, ఇది కనుక వస్తే దేవుడా అన్నం లేకున్నా మంచిదే, 4 రోజులు ఇల్లుండి సచ్చిన మంచిదే. నిజంగా నేను నిజం చెప్తున్నా, నేను అదే అనుకున్నా. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం సార్ మేము. ఇగో ఒక ఆయన ఇప్పుడు ఆయన చేసిండు కరెక్టే, ఆయన చేసిండు, ఆయన తప్పున్నా సార్. ఒకళ్ళు బుద్ధి తక్కువతో ప్రవర్తిస్తే మనం కూడా అట్లా చేయాలని లేదు. దయచేసి ఈ ప్రభుత్వము మా మీద దయదలిచి తొందరగా మాకు ఇండ్లు ఇస్తే మేము ప్రశాంతంగా ఉంటాం సార్. తిన్నా తినకున్నా మేము బ్రతుకుతాం. ఎమ్మెల్యే దాన్ని రాజకీయం చేస్తాడు కదా, అదే కదా సార్, అదే నేనంటున్నా, వాళ్ళు రాజకీయం చేస్తారు. రాలేదు కదా, లేదు కదా, అదే నేను ఏమంటాను సార్. ఇప్పుడు మీరు రాజకీయం చేసినట్టు మేము ప్రశ్నిస్తే మీరు ఏమైతారు? ఇప్పుడు ప్రశ్నించిన వాళ్ళు దొంగలు, ప్రశ్నించిన వాళ్ళని మాట్లాడినియరు, ప్రశ్నించిన వాళ్ళకు ఏమి ఇయ్యరు, అంతే కదా సార్. ఇప్పుడు ఒక ప్రశ్న వేసినాం అనుకో 100 లొసుకులు తీస్తారు ఇక అందులో, అంతే కదా. నిజాయితీగా మాట్లాడితే అట్లే ఉంటది. ఇదేదో నేను నిజాయితీని అన్ని చెప్పడానికి రాలేదు సార్, మా కడుపు మంట సార్, మా పరిస్థితి సార్, అది అది మా పరిస్థితి. దయచేసి నిన్న అందరికి తెలుసు, మేమేం పేరు మెన్షన్ చేయాల్సిన అవసరమే లేదు, నిన్న అందరికి తెలుసు, న్యూస్ కూడా వచ్చింది అంతటా, అందరు చూస్తారు, అందరికి ఇప్పుడు స్మార్ట్ ఫోన్లలోనే ఉన్నది అంతా. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం మాకు తొందరగా ఇండ్లు ఇస్తే మేము ప్రశాంతంగా ఉంటాం. మా మంచి కోరుకునేటోళ్ళు అయితే మాకు చెయ్యండి, ఎవరు అడ్డుకోకండి, దయచేసి అడ్డుకునేటోళ్ళు వద్దు మాకు. కౌశిక్ రెడ్డి కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, దయచేసి అడ్డుకోకండి. ఇప్పుడు నా పరిస్థితి, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అడగలేను సార్, నాకు ఎవరు తెలియదు, నేను వెళ్ళి మేము అడగలేం కదా. దయచేసి మాకు ఇవ్వండి. నిన్న స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడిండు కానీ, మా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడింది. మరి 3 సంవత్సరాల కాంచి మేము ఎక్కినాం, మరి ఈ ఊరికి ఏం చేసినావు, నేను ఎమ్మెల్యే అయినా ఎక్కినా, మరి ప్రజల గురించి నేను ఏం తెలుసుకుంటానా అని ఒక్కసారన్నా ఊళ్ళోనే మాదిగిళ్ళనే ఏ కాలనీనన్నా తిరిగి తెలుసుకున్నాడు. ఎవరికి ఇచ్చిండు, ఏం చేసిండు మా ఊళ్ళో, మళ్ళీ ఏం చేసిండు కౌశిక్ రెడ్డి? ₹1 తెచ్చి ఏం చేసిండు? కోట్ల మరి కోట్ల ఏం చేసిండు? ఇండ్లు కట్టిండా, బంగ్లాలు కట్టిండా, లేకుంటే కమిటీలు కట్టిండా, రోడ్లు వేసిండా, మన చిల్లర మట్టి తీసిండా, ఏం చేసిండు సార్ కౌశిక్ రెడ్డి? ఇప్పుడు ఆయన ఎక్కిన కానించి చేసి ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు ఎప్పుడు రాలే, మా ఊరికే రాలే, మా ఊళ్ళకి ఇట్లా తిరిగి చూసి నిన్న వచ్చింది చెడగొచ్చిపోయింది, నిన్న వచ్చింది చెడగొచ్చిపోయింది. ఆయన రమ్మన్నోళ్ళు ఎవరు, ఆయన సార్లు అత్తురు ఏదన్నోటి చేసి అప్ప చెప్పిపోదురు, పేదోళ్ళకి ఇచ్చిపోదురు. ఆ సార్ను రమ్మన్నోళ్ళు ఎవరు, ఆ సార్ను అక్కడ మాట్లాడమన్నోళ్ళు ఎవరు, ఆ సార్ను కళ్ళం చేసి ఎల్లగొట్టి పేదలకు ఏమి ఇవ్వకుండా చేయమన్నోళ్ళు ఎవరు. మా పిల్లల కోసం మా పాపం మేము పుట్టడు కట్టం చేసుకొని బతాం సార్. మా ఇల్లు చూడిపోయిన సార్, అటుకైన గోడలు కూలిపోతాయి, అన్ని నీళ్ళు వస్తాండి, కింద పండుకుంటాను లేస్తాను సార్. మా పాపం దాకా గోసదాకి నాశనం అవుతాడు సార్. ఒక రోజు పండుకోమంటే తెలుస్తుంది సార్, ఆ సార్ తెలితే పంటాడా? దోమలు అంత ఈగలాగో ఎట్లుండే సార్, మాకు మా పరిస్థితులు మంచి లేవు సార్. మాకు ఇండ్లు ఇవ్వాలి సార్, 4 రోజుల బతికి చచ్చిపోయినా మంచిగా సార్, మాకు ఇండ్లు ఇవ్వాలి సార్. మేము పేదోళ్ళం, 14 సంవత్సరాల కాంచి వెయిటింగ్ చేసుకుంటున్నాం. మాకు నోట్లకు వచ్చిన ముద్దనే ఎగజల్లిపోయినందుకు కౌశిక్ రెడ్డితో ఏం పని లేదు. కౌశిక్ రెడ్డి మా ఊరికి ఏం చేయలేదు, ఇప్పుడు ఎక్కిన కంచుతో ఏం చేయలేదు. ఆయన ఎక్కించుకున్నందుకు మాకు ఈసారి మా ప్రభుత్వం వచ్చింది, మాకు ఈ ప్రభుత్వంలో మాకు కోటర్సులు పంచాలి. ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఇప్పుడు వచ్చి మాట్లాడతాడు, ఇప్పుడు ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన కంచెలు ఏం చేసిండు? మరి అప్పుడే పంచపోయిండు, అప్పుడున్న మంత్రితో మాట్లాడి, అప్పుడున్న ముఖ్యమంత్రితో మాట్లాడి పంచలేదు ఎందుకు? మరి ఈ సంవత్సరాలు ఎందుకు ఆపిండు? ఇప్పుడు ఆ తెలివి లేకుండా ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ తెలివి? ఇచ్చేటోళ్ళ నోటి కాడ బుక్క ఎట్లా తింటాడు, ఏ విధంగా తింటాడు? నీకు ఏ పట్టిన అప్పుడు వచ్చి కొంగు బట్టి అడిగినట్టు ఉన్నదా? ఇప్పుడు నువ్వు ఏ విధంగా మాట్లాడతావు, ఏ విధంగా మాట్లాడతావు చెప్పు. ఒక్కనాడు ముఖం కనబడితే పట్టుకో, ఒక్కనాడు కనబడ్డది ఆ ముఖం ఎక్కడన్నా చచ్చిపోతే మన కొంగు పట్టిండు. పెన్లు కొడుకు బిడ్డలు అందరూ వచ్చి కొంగు పట్టిర్రు. మరి ఇప్పుడు ఉన్నాయా అట్లా? ఇప్పుడున్నారా? మా ఇంట్లో ఇవ్వలేరు, తండ్రి లేదు, మాకు ఉన్న 2 పిల్లల మీద మా బతుకులు మంచిగా లేవు. మాకు ఇల్లు వస్తే మేము బతుకుతాం, మా పొరాలను పట్టుకొని అనుకున్నాం. ఇప్పుడు ఉన్నదే కొట్టిండు. మరి ఏంటి పరిస్థితి? మేము ఎక్కడ ఉండాలి?
ఆయన ఇస్తాడా మరి ఆయన జాగలు కట్టి మనం ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ ఇస్తా అంటే చెడగొట్టే ఇత్తంటే చెడగొడతావు నువ్వు కట్టి ఇవ్వవు నువ్వు ఉన్న ప్రభుత్వాన్ని నువ్వు చెయ్యవు చేసిన వాళ్ళని అడ్డగిస్తావు ఇదేనా నీ తెలివి పోయి హైదరాబాద్ ఇదా? కూర్చున్నాడు కూర్చుంటాడు ఆయనకి ఏం పని మా సొమ్ములు తిని మాకు ఎసరు పెట్టేటోళ్ళు ఉన్నారు కానీ మమ్మల్ని బాగు చేసే వాళ్ళు ఎవరు లేనే లేరు ఎందుకు ఇటువంటి పనులు ఇప్పుడు ఉన్న వాళ్ళదన్నా చేస్తారా చెయ్యరా చెయ్యకపోతే మాత్రం అస్సలు బాగుంటది ఇయ్యొద్దని ఆయన అంటాడు కదా ఎందుకంటాడు ఆయన కట్టించిండా ఆయన కష్టం ఏమన్నా ఉన్నది ఆయనలా దేనికంటాడు ఇయ్యద్దని ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం మాకు న్యాయం చేయాల్సిందే నువ్వు జరుగుతే పక్క జరుగు ఇచ్చేటోళ్ళనన్నా ఇయ్యని అంతేగాని నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మాత్రం అస్సలు బాగుండదు అస్సలు బాగుండదు రిబ్బన్ కటింగ్ కాదు ఆయన ఇంకోసారి కనబడితే మాత్రం ఎగబడి కొట్టుడే ఉంటది ఘోరంగా మాకు కంపల్సరీ ఇండ్లు ఇవ్వాలి ఆయన అస్సలు అడ్డుపడదు మాకు కంపల్సరీ మేము పేదోళ్ళం మేము చేసుకుంటే బతికటోళ్ళం మేము మాకు ఇది పొరగాన్లు పొట్టగాన్లు ఉన్నారు మాకు ఇల్లు ఉండాలి ఇద్దరు ఉండాలి మాకు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి ఇది వస్తే ఇట్లా బతుకుతాం అనుకున్నాము ఉన్నది కూడా ఓడగొడితే నువ్వు దేనికి న్యాయం మా కోసం అవసరం మీకు దాకదా అప్పుడు అడుక్కున్నట్టు ఉన్నదా బుద్ధి ఇప్పుడు మాకు అస్సలు అడ్డుపడదు మాకు మాత్రం ఇవ్వాలి కంపల్సరీ కొంగు చాపి ఓట్లు అడిగింది కొంగు చాపు కాదు ఏడుచుడు వేయకపోతే మందు దాగి సత్తామన్నారు మందు దాగి సత్తామని అన్నారు మందు దాగి సత్తం మాకు వెయ్యాలని వేసినాక ఏం చేసినావు నువ్వు ఏం చేసినావు మమ్మల్ని ముంచుడు మమ్మల్ని చెడగొట్టుడు తప్ప ఏమన్నా ఉన్నదా నువ్వు చేసింది ఏం పనికి నిన్ను అమ్మన్నప్పుడు వచ్చి మాట్లాడిపోవాలి నువ్వు చెడగొట్టేది ఎక్కడిది నువ్వు ఎమ్మెల్యే అంటే ఉండతనంగా ఉండాలి అరే వచ్చినప్పుడు మాట్లాడిపోవాలి కానీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు చెప్తాను ఇప్పటికి కూడా చెప్తాను మాకు న్యాయం చేస్తేనేమో రాని ఇన్ని రోజులు ఎట్లా కామగా ఉండి ఎక్కడో పండినవో గట్లనే పండాలి అంతేగాని మాకు మాత్రం అన్యాయం జరిగితే మాత్రం ఊకుండేది లేదు మాకు కంపల్సరీ ఇవ్వాల్సిందే బెడ్రూమ్ లో